తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. సో ఒక రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలంటే వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ అని అంటూ ఉంటారు. కానీ ఒకవేళ మనం ఇంపార్టెంట్ అనుకొని మన పర్సనల్ థింగ్స్ అన్ని షేర్ చేసుకుంటే వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేస్తారేమో, మనకే ప్రాబ్లం కొని తెస్తారేమో, ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి కదా. సో మనం సమాజంలో ఏమైనా జరుగుతున్నప్పుడు మనం రియాక్ట్ అవ్వాలా, రియాక్ట్ అవ్వడం వల్ల ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకుంటామా, వీటన్నిటికీ క్లారిటీ తెలుసుకుందాం. సో ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో లాంగ్వేజ్ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్ విజయ బంగారు గారు మనతో పాటు ఉన్నారు. సో మేడంతో మాట్లాడదాం, మన విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, ఒక రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలంటే వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ అని. అది ఏ రిలేషన్షిప్లో అయినా సరే. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మనం ఏమనుకుంటున్నాం, మనం ఏం ఆలోచిస్తున్నాం, మనకి ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటే వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మనల్ని జడ్జ్ చేస్తారేమో, దాన్ని వేరే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి డిస్కస్ చేస్తారేమో, మనల్ని బ్యాడ్ చేస్తారేమో అనే ఒక థాట్ వస్తూ ఉంటుంది. సో దానివల్ల మనలో మనమే కుంగిపోతూ ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా సరే షేర్ చేసుకోకుండా ఇలా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే షేర్ చేసుకోమంటారా, చేసుకోవద్దు అంటారా? అది షేర్ చేసుకోవాలంటే కొన్నిసార్లు షేర్ చేసుకుంటేనే అంటారు కదా, చెప్పుకుంటే బాధ తీరుతుంది అని అంటారు కదా. అవును. ఎవరికైనా అంటే నాకు గుండెలో బాధగా ఉంది, ఎవరికైనా చెప్పుకుంటే నాకు నిజంగా మీకు చెప్పుకున్నానండి, నాకు చాలా బాధ తీరిపోయింది అనేది ఉంటుంది. కొన్ని విషయాలు అంటే ఇది మనతోనే పోతే బాగుంటుంది. సో ఇక దీనివల్ల అందరికీ చెప్పి అందరి దృష్టిలో మనము పడడం ఎందుకు అనుకున్న విషయాలు చెప్పుకోకపోవడమే మంచిది. అంటే జీవితంలో అన్నీ చెప్పుకోవాలని లేదు, అన్నీ చెప్పకూడదని కూడా లేదు. సో ఇట్ డిపెండ్స్ మన అంటే ఆ సివియారిటీని బట్టేసి చెప్పుకోవాలి. అంటే ఈ కాలంలో చాలా మటుకు ప్రత్యూష ఎందుకు ఒకరికొకరు దూరం అయిపోతున్నారు, తర్వాత ఈ డిప్రెషన్కి ఎందుకు వెళ్ళిపోతున్నారు. నాకు ఎవరు లేరు, నేను ఒంటరిదాన్ని, నేను ఎక్కడో చేశాను, మన దగ్గర ఎక్కడ స్టూడియోలో చేసి ఒక అమ్మాయి జాబ్ చేస్తుంది, గవర్నమెంట్ జాబ్ చేస్తుంది. కాకపోతే పాపం అన్ఫార్చునేట్గా తల్లి లేదు, తండ్రి లేదు, ఎవరు లేరు, ఒక్కతే. బట్ షీఈ్ వర్కింగ్ యాజ్ ఎ ఇంజనీర్. ఓకే, గవర్నమెంట్ జాబ్ చేస్తుంది, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తుంది తను. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఆమెకి ఎవరు లేరు అంటే ఎటువైపు నుంచి కూడా ఎవరు లేరు, తను ఒక్కతే ఉంది. సరే, అంటే తనకు ఎవరో పరిచయం అయ్యాడు, ఒక కుర్రోడు. పరిచయం అయినప్పుడు అతనితో పాటు పాపం అనుకుంటుంది, అబ్బా నాకు ఎవరు లేరు, ఒక మంచి అబ్బాయి దొరికాడు, ఇతనితో పాటు నేను జీవితాంతం ఉంటే నాకు ఒక ఫ్యామిలీ ఉంటుంది అనుకొని సంతోషపడినప్పుడు అన్ఫార్చునేట్గా అబ్బాయి బ్రేకప్ చెప్పేశాడు. సో ఆ డిప్రెషన్ తట్టుకోలేక తను సూసైడ్ చేసుకుంది. అంటే మన బాధను పంచుకోవడానికి ఎవరు లేరు, ఇంకా నాకెవరు లేరు కదా అనుకున్నప్పుడు కూడా ఈ మధ్య కాలంలో చాలా మటుకు చనిపోతున్నారు. ఎవరికి చెప్పుకోవాలి, ఎవరికన్నా చెప్పుకుందామంటే నాకు ఎవరు లేరు అనేది దాంట్లో షేర్ చేసుకోవడానికి కూడా కొంతమంది భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే, నేను షేర్ చేసుకున్న విషయము కరెక్ట్గా అదే మీరు అంటే ఎవరైనా ఎప్పుడైనా మన బాధ ఎవరితోనో మనం పంచుకున్నాము అంటే మనం షేర్ చేసుకునే వ్యక్తి ఎలా ఉండాలి అంటే, నేను చెప్పే బాధ తనకొచ్చినట్టుగా ఫీల్ అయిపోయి అది మనసులో పెట్టుకుంటే వెల్ అండ్ గుడ్. కొంతమంది ఏం చేస్తారంటే, అదే చెప్తున్నా, మన తలరాత మీద ఫ్రెండ్షిప్లో కానీ ఫ్రెండ్స్ కానీ మన అదృష్టాన్ని బట్టి కూడా దొరుకుతారట మనకి కదా. ఫ్రెండ్స్ అనేది నువ్వు నేను ఒకటే, నీ బాధ నాది అనే ఫ్రెండ్స్ ఉంటే మంచిది. కొంతమంది ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే, ఎస్ ప్రత్యూష నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీ బాధలని నాకు చెప్పంటాం. మనం నువ్వేమనుకుంటావు అంటే, అబ్బా నిజంగా నాకు చాలా దొరికింది కదా, నా గురించి ఆలోచిస్తుంది కదా, సో నా బాధ నాకు ఈ సమస్య వచ్చింది చెప్పుకుందాము అని చెప్పుకున్నప్పుడు అటువైపున వ్యక్తి ఏం చేస్తారంటే, వినేసి ఇంకా మీరు చెప్తూనే ఉంటారు, ఇంకా అయిపోలేదు దానికి ఎండింగ్, ఏం పర్లేదు ఇదంతా అనేసి వెంటనే పక్కకి వెళ్ళేసి మీరు చెప్పిన దానికి దాంట్లో గరం మసాలా, మళ్ళీ మామూలు మసాలా కాదు, అది యాడ్ చేసేసి పక్కన వాళ్ళకి చెప్తారు. అసలు మీరు చెప్పింది చిన్నదే సమస్య, ఏదో ఇంట్లో నాకు ఈరోజు ఈ సమస్య వచ్చిందండి, అందుకని బాగాలేదు, అస్సలు మూడు బాగాలేదండి అన్నారు, అంతే. ఏం అప్పటికి అదే పెద్ద సమస్య కాదు. కానీ పక్కనే వెళ్ళి ఏం చెప్తారంటే, అసలు వాళ్ళ పేరెంట్స్తో కూడా పడదట, ఈ అమ్మాయి ఇలాంటి క్యారెక్టర్తో అసలు ఎక్కడా ఉండదు, అందుకే
ఇవన్నీ మనం యాడ్ చేసి చెప్పే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అవును. సో అలాంటి వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి అంటే ఉమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతే కదా, ఉమ్, నీ ఫ్రెండ్ని బట్టి నీ ఫ్రెండ్ ఎవరో చెప్తే నీ నీ క్యారెక్టర్ ఏంటో నీ యాటిట్యూడ్ ఏంటో నేను చెప్తాను అంటారు కదా. అవును కరెక్ట్ అంతేనా? ఇప్పుడు నీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారో వాళ్ళని బట్టి నువ్వు అసలు నువ్వేంటో నాకు తెలుస్తుంది. కాబట్టి మనం షేర్ చేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే మళ్ళీ అది ఇండివిజువల్ చాయిస్. లేదు ఈ సమస్య నేను చెప్పుకోకున్నా పర్వాలేదు, ఇది నాలోనే ఉండిపోని నేను ఉన్నన్ని రోజులు ఉంటుంది, నాతోనే పోతుంది అనుకున్నప్పుడు అసలు చెప్పకండి. కొన్ని విషయాలు మనము షేర్ చేసుకోకపోవడమే మంచిది. అంటే సిచ్యుయేషన్ బట్టి, అంటే ఇప్పుడు ఒక జీవితంలో ప్రతి ఒక్కరికి ఏవో ఒక సీక్రెసీ ఉంటుంది కదా, ప్రతి ఒక్కటి. ఈవెన్ మన హస్బెండ్కి కానీ, తల్లిదండ్రులకు కానీ, వేరే వాళ్ళకి కానీ, చుట్టుపక్కల వాళ్ళకి కానీ, ఫ్రెండ్స్ కానీ, మీ సిబ్లింగ్స్ కానీ షేర్ చేసుకోలేనిది మీలోనే ఉండిపోవాల్సింది కొన్ని ఉంటాయి. కాబట్టి అలాంటివి షేర్ చేసుకోకపోవడమే మంచిది. షేర్ చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ నేను చెప్పినట్టుగా పక్కకి వెళ్ళిన తర్వాత ఈస్ట్మన్ కలర్స్ వస్తాయి. ఓకే. సో ఇప్పుడు షేరింగ్ విషయాన్ని పక్కన పెడితే మానవ సంబంధాలు కూడా ఇంపార్టెంట్ అంటూ ఉంటారు. అంటే వాళ్ళతో బాండింగ్ ఇంపార్టెంట్. బాండింగ్ వల్ల కూడా మనం హ్యాపీగా ఉండొచ్చు. ఈవెన్ చాలా వరకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, మానసిక పరిస్థితి కావచ్చు, అన్నిటి కూడా బంధాల వల్ల కూడా మనం హ్యాపీగా ఉంటామని చెప్తూ ఉంటారు. కానీ అది కూడా తప్పేమో అనిపిస్తుంది ఒక్కొక్క సిచ్యువేషన్లో. లైక్ ఎట్లా అంటే మనం ఒకరితో బాగా అటాచ్ అయిపోయినప్పుడు వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటుంటాం. సో మనం ఇంత కేర్, ఇంత అటెన్షన్ ఇస్తున్నాం కదా, వాళ్ళ వైపు నుంచి కూడా మనకు అదే కావాలని కోరుకుంటాం. అది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకూడదు. నేను ఉన్నట్టుగా ప్రత్యూష ఉన్నంత పర్ఫెక్ట్ గా నేను ఉండను. అది నా యాటిట్యూడ్. కానీ నిజంగా మనం వాళ్ళు కావాలి అనుకుంటే వాళ్ళ కోసం ఏమైనా చేస్తాం కదా మ్యామ్. ఏమైనా చేస్తారు, కానీ నేను అది మిమ్మల్ని లైట్ గా తీసుకుంటున్నా కదా. మీరు నన్ను ఎంత సిన్సియర్ గా ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటారు, కానీ నేను చూడట్లేదు. నేను చాలా టిష్యూ మనం వాడకముందు ఎంత ఫ్రెష్ గా ఉంటది, వాడిన తర్వాత అసలు దాన్ని మళ్ళీ ముట్టుకుంటారా మీరు? లేదు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే అదే చెప్తున్నా కదా, మళ్ళీ మన చాయిసే. మనకు ఫ్రెండ్స్ దొరకడం కూడా అది మనకు అదృష్టం అన్నమాట, మంచి వాళ్ళు దొరకడం అనేది. అంటే వాళ్ళతో కూడా బాండింగ్ పెట్టుకోవడం అనవసరం అంటారా? అంతే కదా మరి. అంటే ఇట్ డిపెండ్స్ అండి, వాళ్ళని మీరు షేర్ చేసుకుంటే వాళ్ళని బట్టే ఉంటది అది. కానీ కొంతమంది చాలా మంది ఉంటారండి, చాలా మటుకు నీ కష్టం నాది, నువ్వు ఎటువంటి డిప్రెషన్కి ఇది కాదు, నీకు నేనున్నాను, నీవు చెప్పిన నీ కష్టాన్ని నేను కడుపులో పెట్టుకుంటా, నీకు వచ్చిన సమస్య వస్తే నేను ఎలా పరిష్కరించుకుంటానో అలాగే నీ సమస్య కూడా నేను సొల్యూషన్ చెప్తా, నువ్వు ఎలాంటి దిగులు పడకు, నీకు నేనున్నాను అనే భరోసా ఇచ్చే ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఉన్నారండి. అది చెప్తున్నా కదా, మళ్ళీ మన అదృష్టమే. మనకు ఒక మంచి ఫ్రెండ్ దొరకాలి అంటే కూడా అది కూడా చాలా అదృష్టం అండి. ఫ్రెండ్స్ ఇద్దరు ఒకరికొకరుగా ఉండేవాళ్ళు కూడా మనం చాలా మందిని చూసాం. ఈ షేరింగ్ చేసుకోకపోవడం వల్ల ఏమవుతుంది, ఈ మధ్య కాలంలో ఎవరితో కూడా షేర్ చేసుకోలేకపోవడానికి సెకండ్ ప్రాబ్లం ఏంటంటే టైం ఇవ్వకపోవడం కదా. ఎవరు ఫ్యామిలీలో ఉంటారండి, ఎవరితో మాట్లాడడానికి కూడా, అమ్మా నీతో కొంచెం మాట్లాడు, నాకు టైం లేదు, నీ తర్వాత సాయంకాలం మాట్లాడతానంటది ఆవిడే. ఎందుకంటే ఆవిడ కిట్టి పార్టీలో లేకపోతే ఏదో పార్టీలో తను బిజీగా ఉంటుంది. ఆ పిల్లలు ఏం చేయాలంటే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు. ఎవరికి ఎప్పుడైనా సరే పిల్లలకు ప్రత్యూష ఇంట్లో తల్లిదండ్రులు సరిగ్గా చూడనప్పుడు, ఎప్పుడైతే మీరు వాళ్ళను ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళతో మీరు ఏం షేర్ చేసుకోలేకపోవడానికి మీరు టైం ఇవ్వలేకపోతారో, బయట వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారు. మరి ఆ షేర్ చేసుకున్నప్పుడు అటుపక్క వాడు మిమ్మల్ని ఏ విధంగా క్యాష్ చేసుకుంటాడు అనేది మీకు గుర్తుందో లేదు, ఇది వరకు ఒక అమ్మాయి అట్లాగా ఇంట్లో ఎవరు నన్ను పట్టించుకోవటం లేదని చెప్పేసి బయట అబ్బాయికి షేర్ చేసుకుంటే నీకు నేనున్నానని చెప్పేసి ఆ అమ్మాయిని మళ్ళీ మిస్యూజ్ చేసుకున్నాడు. వీటన్నిటికీ ఏంటంటే టైం లేకపోవడం. జనాలకి ఈ మధ్యకాలంలో దేనికి టైం ఉండట్లేదు, కానీ ఫోన్ చేతిలో పట్టుకొని చూసుకోవడానికి మాత్రమే టైం ఉంటుంది కదా. ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ చూడండి, మీరు ఎవరైనా ఇద్దరు ఫ్రెండ్స్ చూడండి ప్రత్యూష, ఎవరి ఫోన్లో వాళ్ళు చూసుకుంటా ఉంటాడు. ఎవడెవరితో బాగున్నావా భయ్యా, చాలా రోజులైంది మాట్లాడకద్దా, కూర్చుందాం మాట్లాడుకుందాం అంటాడు. ఆడి ఫోన్ వాడు, ఈడి ఫోన్ వాడు చూసుకుంటాడు. ఏం షేర్ చేసుకుంటారండి? కాబట్టి షేర్ చేసుకుంటే మీరు అన్నట్టుగా నిజంగా కొన్నిసార్లు మనకు బాధ తీరిపోతుంది. అబ్బా నాకు చాలా బాధ తీరింది ఇవాళ నేను చెప్పుకున్నాను. ఆ చెప్పుకోవడానికి టైం ఇవ్వట్లేదు. హస్బెండ్కి వైఫ్ ఇవ్వట్లేదు, వైఫ్కి హస్బెండ్ ఇవ్వట్లేదు, పిల్లలకు తల్లి ఇవ్వట్లేదు. అప్పుడు ఏం చేస్తున్నారు, పిల్లలు బయటకు వెళ్ళేసి షేర్ చేసుకొని పాపం లేనిపోని ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవడం అంటే అందులో పడిపోతున్నారు. ఏం చేయాలో అర్థం కాక అటుపక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని మళ్ళీ క్యాష్ చేసుకుంటున్నారు అనమాట. ఏం పర్లేదు, నీకెందుకు నేనున్నాను, బట్టలు సర్దుకొని వచ్చేసాయి నేను చూసుకుంటానంటాడు. ఆడేం చేస్తాడో ఇక మీకు తెలిసిందే. కాబట్టి షేరింగ్ అనేది చేసుకోవడం అనేది
కొన్నిసార్లు Depend. నిజంగానే తప్పనిసరి ఉమ్, చేసుకోవాలి మనం. okay. చేసుకుంటేనే చాలా బాగుంటది. ఇప్పుడు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ నాకు పలానా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తేనే తప్ప కదా ఉమ్, అంటారు కదా, అడగందే అమ్మాయినా ఆ, పెట్టదు పెట్టదు, అన్నట్టుగా ఉమ్, చెప్తేనే తెలుస్తుంది, చెప్పకపోతే తెలియదు. ఉమ్, మరి చెప్పాలి అంటే మీరు నాకు టైం ఇవ్వాలి, ఉమ్, ప్లస్ నేను మిమ్మల్ని ట్రస్ట్ చేసేలాగా మీరు ఉండాలి. కొన్నిసార్లు మనం షేర్ చేసుకోవడం వల్ల మనకు సొల్యూషన్ కూడా దొరుకుతూ ఉంటుంది. దొరుకుతుంది మన దొరుకుతుంది రీసెంట్ టైమ్స్ లో చూస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియక చాలా మంది ఓన్ డెసిషన్ తీసుకుంటుంటారు, ఈ సూసైడ్ లాంటివి అదే ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో ఒకవేళ వాళ్ళ ప్రాబ్లం ఏంటో చెప్తేనే సొల్యూషన్ దొరుకుతుంది కదా, సో అలాంటి సూసైడ్ వరకు వెళ్ళాల్సిన అవసరం కూడా రాదు. ఎందుకంటే అదే చెప్తున్నా, మళ్ళీ 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 చెప్పేది అంటే మన లక్. ఉమ్, మనకు నిజంగా మనకు షేర్ చేసుకుంటే వాళ్ళు ఎవరైనా సరే, మన ఉమ్, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానీ, చుట్టపక్కల కానీ ఎవరున్నా కూడా నిజంగా మనం చాలా బ్లెస్డ్ అనుకోవాలి. ఉమ్, అలా దొరకడం మాత్రం నిజంగా చాలా అదృష్టం. ఈ కాలంలో ఉన్నారమ్మా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఉమ్, నీకెందుకు నేను ఏదైనా చేస్తాననే వాళ్ళు ఉన్నారు. అవును, అనదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ వాళ్ళని మిస్యూజ్ చేసుకునే వాళ్ళు కూడా ఉండాలి. ఉన్నారు. కాబట్టి ఈ కాలంలో మీరు అన్నట్టుగా సూసైడ్కి చేసుకోవడాలు, డిప్రెషన్కి వెళ్ళిపోవడాలు, పిచ్చివాళ్ళు అయిపోవడాలు, ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ లాగా చూడండి, అమ్మాయికి ఎవరు లేరు, నాకు ఎవరు లేరని చనిపోయింది. కానీ ఆ క్షణంలో నాకు ఒక గవర్నమెంట్ జాబ్ ఉన్నది, చాలా మంది నాకు కలిగి ఉన్నారు, అతను వద్దన్నంత మాత్రాన నాకు ఇంతకంటే బెటర్ మనిషి దొరుకుతాడేమో అనేది తను ఒక అనుకున్నా, అది ఎవరికన్నా చెప్పుకున్నా కూడా నిజంగా దొరికేదేమో. చనిపోయింది. ఏమైంది చెప్పండి. కాబట్టి షేరింగ్ అంటే మీరు అంటే షేరింగ్ ఈజ్ కేరింగ్ అని, ఉమ్, అలా మనల్ని కేర్ చేసుకునే వాళ్ళు దొరకడం మనకు అదృష్టము. దయచేసి నేను ఒకటే చెప్తా, ఎవరైనా మిమ్మల్ని నమ్మి వాళ్ళ సమస్యలు మీకు చెప్పుకున్నప్పుడు మాత్రము ఉమ్, తప్పకుండా మీరు వేరే వాళ్ళకి చెప్పకూడదు. అంటే 10 మంది మీకు ఫ్రెండ్స్ ఉంటారమ్మా, అందులో ప్రత్యూషకు మాత్రమే ఎందుకు చెప్పారంటే ప్రత్యూష ఎవరికి చెప్పదు అని. ఆ ట్రస్ట్ మీరు పోగొట్టుకున్నారు అంటే నమ్మక ద్రోహం చేసినట్టే. కాబట్టి వీలైతే వాళ్ళకి ఒక పరిష్కారం చూపించండి. లేకపోతే సరే అమ్మా నాకు తెలీదు, నేను ఎవరికన్నా వేరే వాళ్ళకి చెప్పేసి వేరే విధంగా చెప్పి ఏదైనా వాళ్ళకు సొల్యూషన్ చెప్తారేమో నేను నీకు చెప్తానని చెప్పండి. అంతేగాని వాళ్ళు చెప్పిన సమస్యకు మీరు కలర్స్ పూసేసి పక్క వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేయకండి. అలాంటప్పుడు నిజంగా ఇట్లాంటివే జరుగుతాయి. కాబట్టి దయచేసి ఎవరైనా మిమ్మల్ని నమ్మి వాళ్ళవి ఏవైనా బాధలు మీరు షేర్ చేసుకున్నప్పుడు కంపల్సరిగా వీలైతే సహాయం చేయండి. లేకపోతే అమ్మ నా చేత కాదు, నువ్వు చెప్పావు కానీ నేను ఏం చేయలేను, చూద్దాం దేవుడు ఏదన్నా మంచి సొల్యూషన్ ఇస్తారేమో అని మాత్రమే చెప్పండి. కానీ పక్కకి వెళ్ళి వాళ్ళని అనవసరంగా అన్పాపులర్ చేసి లేనిపోనివి చెప్పారంటే మాత్రం ఇంకా మనుషుల మానవ సంబంధాలు అనేది ఏమీ ఉండవు. కర్మ అనేది వాళ్ళు కూడా వదిలిపెట్టాలి, ఏదో ఒక టైంలో వాళ్ళు కూడా ఆ సిచువేషన్ రావచ్చు. ఎప్పుడైనా కర్మ అనేది ఎప్పుడైనా ఎవరికైనా రిపీట్ అవుతుంది. అది తప్పకుండా మీకు ఎఫెక్ట్ అవుతుంది అది. కాబట్టి దయచేసి షేరింగ్ అంటే మనం షేర్ చేసుకోవడం అనేది నిజంగానే మనకు షేర్ చేసుకునే వాళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్పడం అంటే దొరకడం అనేది మనకు చాలా అదృష్టం అన్నమాట. కాబట్టి అలాంటి వాళ్ళు దొరికితే నిజంగా తప్పకుండా షేర్ చేసుకోండి. లేకపోతే మాత్రం నిజంగా మళ్ళీ డిప్రెషన్కి వెళ్ళిపోయి మనం ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక నాకెవరూ లేరు ఇప్పుడు అంటారు చాలా మంది, చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు. కానీ నా సమస్య నాకు 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నా సమస్యని ఈ 10 మందిలో ఎవరికైనా చెప్పుకోవాలి అంటే నాకు ఎవరు దొరకరు. అందరూ టైం పాస్ ఫ్రెండ్సే ఉంటారు. నిజంగా అలాంటి ఫ్రెండ్స్ దొరకడం మాత్రం చాలా అదృష్టం. అలాంటిది దొరికినప్పుడు మాత్రం అది కంటిన్యూ చేసుకోండి అంతే. నైస్ మ్యామ్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే బంధాల గురించి అండ్ కమ్యూనికేషన్ గురించి, షేరింగ్ విషయం కూడా డిపెండ్ అని చెప్పారు. అంటే మన ఏది చెప్పొచ్చు ఏది చెప్పకూడదు ఫస్ట్ మనం ఆలోచించుకోవాలి. అలాగే ఎవరితో షేర్ చేసుకోకూడదని మనమే ఓన్ డెసిషన్స్ కూడా ఒకసారి తీసుకోకూడదు అనే క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.